ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఆఫీస్ ఇడ్సి రోడ్ ఎక్కుతాండ్రంటే ఎట్లుంటదోలా ముంగట 4 వెనుక 4 బండ్లతోటి కూయి 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 అని కాన్వే మోత చిన్నగా ఉండదు. మళ్ళా ఎక్కడి వాహనాలు అక్కడనే గప్చుప్ ఉండాలి. సార్లతోవ సాగినంతసేపు గట్లనే ఉంటది. ఇక అసొంటిది ఇయాల సీఎం రేవంత్ రెడ్డి సారు మంత్రులంతా కలిసి ఆర్టీసీ బస్ ఎక్కిండ్రు. పాండ్రి ఆ ముచ్చటేందో పురాగా చూద్దాము. తొవ్వ మీద బండ్లన్నీ ఏడియాడ ఆగబట్టి ఏడికంటే ఆడికి క్షణంలో పోయేటి సీఎం రేవంతాల్ సారయ్యల్ల ఆర్టీసీ బస్ ఎక్కి ట్రాఫిక్ లో ప్రయాణం చేసిండుల్లా. సీఎం రేవంతాల్ సారే కాదు మంత్రులందరూ సుతం ఎక్కిండ్రు బస్సు. లీడర్ల మోకాలు కలకలలాడినాయి ఆర్టీసీ బస్ ఎక్కిన సంబురంలా. మన లెక్కనే లీడర్లు కూడా సీట్లు ఆగబట్టుకొని కూస్తున్నారు. ఆఖరుకు సీఎం రేవంతాల్ సార్ ఎక్కంగానే కదిలింది బస్సు. ఇంతకు లీడర్లంతా బస్ ఎక్కి ఎటు పోయినరనే కదా మీ డౌట్ అనుమానం. అసెంబ్లీ కాన్ నుంచి ప్రసాద్ ల్యాబ్ దాకా సాగింది లీడర్ల ప్రయాణం. హిందీలో తీసిన పూలే సినిమాను తెలుగులో ఇడదల చేయనికి చూస్తున్నారు కదా. హిందీ మాటలు తీసి తెలుగు మాటలు అతకవెట్టుడు కార్యం ఒడిసి ఇడదలకు తయారున్నదట సినిమా. ప్రసాద్ ల్యాబ్ లో ఆ సినిమా చూడడానికి అన్ని ఏర్పాట్లు చేస్తే ఆడికి పోయిండ్రు లీడర్లంతా కలిసి. ఇట్లా అయినా ఎవ్వరి కార్లల్లో వాళ్ళు పోవచ్చు గాని అట్లా కాకుండా అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి అందరికందరు కలిసికట్టుగా ఆర్టీసీ బస్ ఎక్కి పోయిండ్రు. వాళ్ళంతా ఇట్లా బస్ ఎక్కి పోయేటాళ్లకు మా నాయకులు అధికార దర్పం సూయించకుండా సాదా సీదాగా ఉంటారనుకుంటా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మస్తు ఖుషిగా ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నియోజకవర్గాలలో ఏం పనులు చాలు చేసినా మొదుగాల అక్కడ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీనో పోయి చాలు చేస్తారు. అట్లా లీడర్లు ఆటల పోటీలను చాలు చేయడానికి పోతే మొదుగాల వాళ్ళే ఆటలాడతారు. ఇక దుక్నాలు గిట్ల ఓపెనింగ్ చేస్తే ఫస్ట్ వాళ్ళే కొంటారు. అట్లనే ఏదైనా పూజా కార్యక్రమాలకు పోతే తొలసూరు పూజలు కూడా వాళ్ళే చేస్తారు. ఇక రైతుల దగ్గరికి పోయినప్పుడు మాత్రం వాళ్ళతోటి ఓ 4 మాటలు మాట్లాడతారు కానీ వాళ్ళతో పాటు పనులు మాత్రం చేయరు చాలా మంది లీడర్లు. కానీ ఈ ఎంపీ సారు ఏం చేసిండో చూడండిలా. ఇగో ఈడ మహిళలతోటి కలిసి నాటెత్తున్నదెవలో ఏర్పాటు చేసినారులా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్న. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం ఊరి శివార్ల మహిళలంతా నాటేసేది అటు దిక్కు నుంచి పోతున్న వంశీకృష్ణ అన్న చూసిండట. ఎప్పటికీ రైతుల గురించి మాట్లాడతాం గాని ఆ రైతులు పడుతున్న కష్టం ఎట్లుంటుందో అరుసుకుందామని కారు ఆపి పొలంలోకి దిగిండిట్లా. వంశన్న అచ్చటాలకు మహిళలంతా బువ్వ తింటుంటే ఆళ్ళు తెచ్చుకున్న టిఫిన్లకేంచి బుక్కడంతా బువ్వ గిన్నెలేసుకొని ఒడు మీద గూకుండి తినుకుంటా రైతుల కష్టాలు అరుచుకున్నాడు. నేను ఎంపీని కదా అని తిన్న మూతను అక్కనే పెట్టకుండా దాన్ని నీళ్లతోటి శుభ్రంగా గడిగి మరీ ఇచ్చిండాళ్లకు. అటెంక ఆళ్ళు చెప్పేది శ్రద్ధగా ఇన్నడిట్లా. పని ఉపాధి హామీ 150 రోజులు పొడిగించాలి. పని ధరలు కొంచెం తగ్గించాలి సార్. మేమేం కొనలేకపోతాం. ఈ ఎవలో గాని మాట్లాడినవి 3 ముక్కలే అయినా దాంట్లోనే అన్ని ముచ్చట్లు వచ్చినాయి. నిరుద్యోగం తగ్గేటట్టు నోటిఫికేషన్లు ఇయ్యాలి. ఊళ్ళల్లో పనులు చేసుకునేటట్టు ఉపాధి పనులు పెంచాలి. అట్లనే అన్ని తీర్ల ధరలు తగ్గించి పాదబిక్క జనాల తిప్పలు తీరవాలి అని అడిగింది. పంట 6 నెలలకు వస్తే మాకు డబ్బులు వస్తాయి. ఈ ఖర్చు అంతా ముందు పెట్టడమే మేము పెట్టుబడి. కొన్ని లక్షలు అయితే పెట్టుడు కూడా. ఇట్లా తలో కష్టం చెప్పుకున్నారు వంశన్నతోని. ఇక వంశన్న కూడా సర్కారు చేస్తున్న పనులతోటి ఎట్లా పాయిదా అవుతున్నదనే ముచ్చట్లన్నీ వాళ్ళనే అడిగి మరి తెలుసుకున్నాడు. మరి ఆడిదాకా వచ్చినోడు ఉత్తగా ముచ్చట పెట్టిపోతే అందరి నాయకుల లెక్కనే అవుతుంది కాబట్టి పొలంలకు దిగి ఆ బురదల నాట్లేసి మరి స్వయంగా రైతుల తిప్పలు ఎట్లుంటాయనేది తెలుసుకున్నాడు. మరిగా వంశన్న రైతుల గోసలు ఎట్లుంటాయో స్వయంగా చూసిర్రు కాబట్టి ఈ కాడికేంచి రైతులకు తిప్పలు కాకుండా సర్కార్లు ఆదుకునేటట్టు జర గట్టిగా ఫైటింగ్ చేయరు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి అని అనబట్టిరు అక్కడి మహిళా రైతులు. అన్నీ ఉన్నా అల్లున్న నోట్ల శని అన్నట్టే ఉన్నదోలా సర్కారు దవాఖాన్ల పరిస్థితి. ఒకప్పుడు సర్కారు దవాఖాన్లలో సరిగ్గా సవలతులు ఉండకపోతుంటే ఉన్న వాటితోటి సాలించుకునేది. ఇక అప్పటి పరిస్థితులను చూసి సర్కారు దవాఖాన అంటే జనాలకు హడలు ఉంటుండే. ఇక ఇప్పుడు సవలతులు పెరిగినాయి. ప్రైవేట్కు ఏం తక్కువ కాకుండా సవలతులు అందుతున్నాయి. కానీ దవాఖాన్లకు పట్టిన నిర్లక్ష్యపు రోగాన్ని నయం చేసుడు ఎవరి తరం అయితలేదోలా. మహమ్మారి నిర్లక్ష్యపు రోగం చేయంగా జనాలు ఎంత గోసపడుతున్నారో చూడుండ్రి.
అయ్యో గోస అంటే గోస కాదు కదా ఇల్లది దున్నటోనిదే భూమి అన్నట్టు పన్నులు గట్టెటోళ్లే పనులు వేసుకోవాలి అన్నట్టే సేవకు కొత్త అర్థాలు చెప్తున్నారుల్లా జగిత్యాల కాడి సర్కారు దవాఖాన్లలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు. ఇగో గిడ స్ట్రెచ్చర్ మీద ఉన్న ఆయన పేరు రాజనర్సయ్య. జగిత్యాల దిక్కు జైనా అనే ఊర్లుంటాడు. ఈయనకు కాలిరిగిందట. అంబులెన్స్ కు ఫోన్ కొట్టి జప్పున జగిత్యాల కాడున్న సర్కారు దవాఖానకు పట్టుకొచ్చిండ్రు. కానీ ముంగట గేట్ కానుంచి దవాఖానకు లోపలికి తీసుకుపోయేటోళ్ళు లేక గోసపడ్డారు. అర్ధగంట దాటినా ఎవరు పట్టించుకోలేదట. పాపం వీళ్ళను చూసేటోళ్ళు కరువైండ్రు. ఇక ఇట్లయితే గలవదని చుట్టుముట్టోళ్ళ సాయం తీసుకొని మెల్లగా స్ట్రెచ్చర్ ఎక్కిచ్చిండ్రు. ఇక వీళ్ళ కోడలే స్ట్రెచ్చర్ ను పట్టుకొని దవాఖాన లోపలికి తోలుకుపోయింది. ఇక గిదేం కథ అని అడిగితే మా డ్యూటీ కాదని కొందరు, మీరే పట్టుక రావాలని ఇంకొందరు నిర్లక్ష్యంగా జవాబు చెప్పేటాలకు పరిశాన అయిండ్రు. ఈల సక్కదనం సల్లగుండా టైంకు ఎవ్వరు లేకుంటే గంతే సంగతి అన్నట్టు కదా. అంబులెన్స్ వాళ్ళు కూడా గేటు కాడికి పట్టుకొచ్చుడే మావంత అన్నట్టు ఆన్న ఇడిచిపెట్టిండ్రు. వాళ్ళదంటే ఎమర్జెన్సీ డ్యూటీ, వాళ్ళనేం అనేటట్టు ఉండదు గాని దవాఖాన్ల డ్యూటీ చేసేటోళ్ళది ఏం పద్ధతి అన్నట్టు. నెరీ గింత అధ్వానమా? ఆరోగ్య శాఖ పెద్ద సాలరు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారు నిర్లక్ష్యపు రోగం జయ్యంగా పబ్లిక్ ఎట్లా గోసపడుతున్నారో కండ్లార చూడుండ్రి. సర్కారును పట్టి పీడుతున్న నిర్లక్ష్యపు మహమ్మారికి సస్పెన్షన్ల మందేసి తక్కువ చేయిండ్రని కామన్ పబ్లిక్ ఒక్క తీరుగా అడగబట్టిండ్రు. చూడాలి మరి వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారనేది. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? నా అరుచుకున్నాడు అచంక కానీ ఆ ముసలిదానికి ఫోన్ చేసి మాపటాలకు గోళంలో నీళ్లు పట్టని చెప్పు నల్ల వచ్చేది ఉంటే, అరే పొద్దురు కాంచెలు చూసినా మరి నల్ల ఏనే లేదు, మరి ఏం చేస్తాడో ఏమో నల్లాలు వేస్తాడు. అట్టనేగా మాపటాలకు బర్రకింత గడ్డి వేసి టీవీలో ముంగడ కూర్చొని సీరియల్లో సోకులా వాడమని చెప్పు. ఎప్పుడు చూడ టీవీలో మూతి పెట్టి సీరియల్ చూసుకుంటుంటా అంటే ఆ ముసలి దాన్ని వచ్చా మను తట్టాపైలం కోడి పెట్టాపైలం అనుకుంటా నువ్వు ఎటుపోతున్నాయి మరి? మూటెముళ్ళ చదువుకున్న బానే. నేనే ఆగా మన కవితక్క దగ్గరికి పోయేస్తా. అరే ఆమె ఒక్క తీరుగా బాధపడవచ్చింది. అరే ఆమె తోడబుచ్చిన వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరా, చుట్టాలు పక్కాలు కూడా ఎవ్వరు కూడా మందలిస్తలేరాట. అందుకే జరసేపు ఆమెను ఓదార్చి అరే కట్టమైంది నిట్టూరమైంది అని అడిగద్దామని పోతానా. అగో మన కొమరే తాత పెద్ద బిడ్డ కవితక్కకి ఏమైందటనే? గామెందుకు ఎక్కేడుస్తున్నది? నువ్వు ఏం చేస్తావు చెప్పు? నువ్వు ఆడ కూర్చొని వార్తలు చదువుతావు కాబట్టి బతికిపోయావుగా, లేకుంటే నువ్వు ఊళ్ళింటి ఉంచా నానే దుద్దేశవులేదానా. కనీసం నిన్ను ఎవడ పరిగపచ్చలేరేది అందుకు కూడా పిలవకపోదురు. నీ పిల్లి మొక్కంలో నువ్వు ఏం బతుకని బతుకుతావు. ఇంకా నీ అందానికి ఆ కుర్చీలో కూర్చొని నమస్తే శరణార్థులు అని వార్తలు చదువుతాను. ఏ తిక్క తిక్కగా ఉన్నదా ముసలోడా? నిన్నేమన్నదని గతగానని చెప్పుకుంటున్నావు చెప్పు? కవితక్క అంటే మన చిన్న తాత పెద్ద బిడ్డ కవితక్క అని నీకు నేను చెప్పిందానే. నా చిన్ననాటి దోస్తు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వాళ్ళ బిడ్డ కల్వకుంట్ల కవితక్క గురించి చెప్తాను నేను. ఆగో గామెందుకు ఎక్కేడుతాంది? నువ్వు ఏమని ఓదారుస్తావు? నేను చెప్పుడు కాదు, మన కల్వకుంట్ల కవితక్కే చెప్తాంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష, ఇది ఆస్తుల పంచాయతీ, ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష నాకు దైవ భీతి ఎక్కువ అధ్యక్ష, దైవ భక్తురాలు నేను. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. నేను ఏ విషయమైనా, ఉద్యమకారుల విషయమైనా, బీసీల విషయమైనా, మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగినా అధ్యక్ష, రేపు కూడా అడుగుతా అధ్యక్ష. అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష. అవో విన్నావా? ఆ అక్క ఏ ఆస్తుల కోసమో ఏ అంతస్తుల కోసమో ఆ కార్ పార్టీ నుంచి బయటికి రాలేదట. కేవలం ఆత్మ గౌరవం కోసమే బయటికి వచ్చిందట. ఎరికైనా అట్లా అని ఆ అక్క 2 కొడుకుల మీద పవనం చేసుకుంటూ చెప్పుకుంటూ బాధపడబట్టింది. అవో ఆ ముచ్చడి తెలిసినప్పటి సందే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అందుకే పోయి ఆ అక్కను ఓదార్చుదామని పోతాను. అవునే, చెయ్యి పార్టీ లీడర్లు కొంతమంది అట్లని ప్రచారం చేస్తున్నారట. అందుకే కవితక్క అట్లా చెప్పుకుంటా బాధపడ్డది. ఆయన నాదొక డఫ్ట్ పిల్ల. ఆ అక్క ఏ ఆస్తుల కోసం తల్లాడనప్పుడు, ఆత్మగౌరవం కోసమే ఆ కారు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అట్లా గౌరవించని వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళతోటి పంచాదులు కోల్చుకోవాలి. కానీ వాళ్ళ మీద కోపంతో ఆ కారు పార్టీ నుంచి బయటకు వచ్చుడు ఎందుకు, కొత్త పార్టీ పెడతా ఆడుడు ఎందుకు చెప్పు? అంటే ఆమె పంచాదుల కోసానికి వాళ్ళ మీద గెలిచేటందుకు మా ప్రజలను వాడుకుందామని చూస్తుంది అన్నట్ట.
అయి ఉండవచ్చు మరేమో చెప్పలేము. అగో నేను ఆడికి అనుకుంటూనే ఉన్నా ముసలోడా, నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి ఏదో తిరకాసు పెడతావని. ఆమె కొత్త పార్టీ గురించి నీకెందుకు, వాళ్ళ పంచాయతీల గురించి నీకెందుకు చెప్పు. అదే నేను అంటానా, మా జనాల గౌరవం కోసానికో మా బీసీల బాగు కోసానికో కవితక్క కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన చేస్తుంది అని అంటే మంచిగానే ఉన్నది. కానీ వాళ్ళ ఇంట్లో కవితక్కకు గౌరవం ఇస్తలేరు అనే ఆలోచనతోటి కొత్త పార్టీ పెట్టేటందుకు మా జనాల మధ్య తిరుగుతుంది అనే ఆలోచన అత్తనే నాకు ఎక్కడనో కొద్దిగా డఫ్ట్ కొడుతుంది. అరే ఇంట్లున్న ఆడబిడ్డకే గౌరవం ఇయ్యనోళ్ళు రాష్ట్ర జనాలకు ఎట్లా గౌరవిస్తారని అక్క ఉద్దేశం కావచ్చు. నువ్వు అట్లెందుకు అంటున్నావు చెప్పు మరి. నేను ఎట్లా అనుకున్నా అనేది ముఖ్యం కాదే కొచ్చుడు ముక్కుదానా. కవితక్క కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వస్తుంది అనేది ఆలోచించుడే ముఖ్యమైన ముచ్చట. ఇప్పుడు ఉదాహరణకు అప్పట్లో కేసీఆర్ సారు కొత్త పార్టీ పెడతాడు కారు పార్టీ అంటే దానికి ఒక ఎజెండా ఉండే. ఏంటిది? తెలంగాణను సాధించాలి అనే ఒక ఎజెండా ఉండే. ఇప్పుడు కవితక్క కొత్త పార్టీ పెడుతుంది అని అంటే ఒక ఎజెండా ఉండాలి కదా. ఏంటిది ఆ ఎజెండా? నాకు ఇప్పుడు తెలిసిన ముచ్చట ఏంటంటే కవితక్కకు వాళ్ళ సొంత ఇంట్లో గౌరవం ఇస్తలేరు కాబట్టి కొత్త పార్టీ పెట్టి ఆ గౌరవాన్ని సంపాదించుకోవాలి అనుకుంటాందేమోనని నాకు అర్థమైంది. అది నాకు తెలుస్తుంది మరి. అవును మరి, ఇలువలేని చోట ఎంతకాలం అని ఉంటుంది, ఎందుకు ఉంటుంది చెప్పు. ఆ ఇల్లు ఇయ్యనోళ్ళు ఎవరు? నీ చుట్టాలా నా చుట్టాలా? వాళ్ళ ఇంటోళ్ళే కదా. మరి ఆ ఇంటోళ్ళే కవితక్కకు ఎందుకు ఇల్లు ఇయ్యలేకపోతాళ్ళు? ఆ ముచ్చట ఏందో మనకు బయటికి తెలవాలి కదా. కవితక్క అనే చెప్పాలి, లేకుంటే వాళ్ళ ఇంటోళ్ళు అనే చెప్పాలి. సరే ఆ ముచ్చట పక్కకు పెట్టు. నిన్ననో మొన్ననో కవితక్క మైకుల ముంగడికి వచ్చి ఏమని మాట్లాడింది? కారు పార్టీలో ఒక గుంటనక్క ఉన్నది, ఆ గుంటనక్క పేరే హరీష్ రావు అని అన్నది. అట్లా అంటే ఏందన్నట్టు చెప్పు. ఇన్ని వద్దులు ఆ గుంటనక్కలు ఉన్న కారు పార్టీలనే పదవులు అనుభవించింది కదా ఈ కవితక్క. అట్లా అంటే పద్ధతేనా? నువ్వే చెప్పిగా. అసలు నీ ఉద్దేశం ఏంది ముసలోడా? ఇప్పుడు ఆ కవితక్క దగ్గరికి పోయి ఓదార్స్తావా, లేకుంటే ఇవన్నీ ముచ్చట్లు ఎత్తేసేదందుకు పోతున్నావా? అది చెప్పు. ఎత్తేసేది ఏం లేదు, ఎగేసేది ఏం లేదు. కవితక్క నువ్వు ఇంతగానం బాధపడతావు కదా, మరి బయట మంది అందరూ ఏమో ఇప్పుడు దాకా నేను అన్నట్టుగానే అనుకుంటాళ్ళు. మరి వాళ్ళందరికీ ఎందుకు ఇంత ఛాన్స్ ఇస్తాను? అంతలా అయితే మన ఇద్దరం ఆకం మీ నాయన కేసీఆర్ సార్ దగ్గరికి పోయి మీ పార్టీలో నీకు గౌరవీయనలు ఎవరో వాళ్ళ ముచ్చటేందో మనం అంతా కేసీఆర్ సార్కు చెప్పుకుందాం. ఆయనే అంతా చూసుకుంటాడు, నువ్వేం నారాజు కాకు అని చెప్పి ఆ కవితక్క దగ్గరికి పోయి కేసీఆర్ సార్ దగ్గరికి తీసుకుపోదాం అనుకొని పోతాను బయలుదేరిన. కవితక్క వాళ్ళ నాయన కేసీఆర్ సార్ దగ్గరికి పోవాలని అనుకుంటే ఆమె పోదా? నువ్వే పోయి తీసుకొని పోవాలనా? అరే రేవు దక్కదానా, ఆ కవితక్క జర్రంతా నాదానుగా ఫీల్ అవుతుంది కావచ్చు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కాడి నుంచి ఆ వాళ్ళను వీళ్ళను మాటలు అంటలేదా? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని పోయి వాళ్ళ నాయనతో కూర్చొని మాట్లాడతా చెప్పు. అందుకే అట్లా నువ్వేం బాధపడకక్క, నేను తీసుకొని పోతాపా కేసీఆర్ సార్ దగ్గరికి. అయ్యా కేసీఆర్ సార్ అంటే ఏంది బొక్కలేని చెయ్యి ఆయనది, ఎసొంటోళ్ళనైనా కూడా స్కెమిస్తాడు, మనం మాట్లాడదాంపా అని చెప్పి ఆ కవితక్కని తీసుకొని పోదామని పోతాను. కానీ సరే కానీ క్రమ వార్తలు చదువుకున్నాక ఆట పోతాన్నట్టు ఆట పిల్లగా ఆగురాని వస్తానా ఆగు. మొన్నటి దాకా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన కవితక్క మొత్తానికైతే పార్టీ పెట్టుడు ఖాయమేనని చెప్పింది. ఇయాల ఇక ఇంటి పార్టీలో అవమానం జరిగింది కాబట్టి ఆత్మగౌరవం కోసానికి పార్టీ పెడుతున్నది కానీ ఆస్తుల కోసం కాదని చెప్పుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం కోసం స్వయం పాలన కోసానికి కేసీఆర్ సార్ కారు పార్టీని పెడితే కవితక్క ఆత్మగౌరవం కోసానికి పార్టీ పెడుతుంది అన్నట్టు. చూడాలి మరి రాబోయే రోజుల్లో పార్టీ గురించిన ముచ్చట్లు ఇంకేం చెప్తుందో తెలియదు కానీ ఎవరు పార్టీ పెట్టినా ఓట్ల కోసం అధికారం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తేనే ప్రజలు ఆదరిస్తారు, రాజకీయంగా అవకాశం కల్పిస్తారు. ఏమంటారోల్లా? దొంగలు కలిసి గుడులు వంచుకున్నారట. అట్లనే ఉన్నదోల్లా ఈ నడుమ దొంగ బద్మాషిగాల కథ చూస్తుంటే కలియుగంలో దేవుడు లేడనుకుంటాన్రో ఉన్నా రాడనుకుంటాన్రో తెలియదు కానీ భయం భక్తి జర్రంతా కూడా లేకుండా పోతాంది ఈ దొంగ బద్మాషిగాలకు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో చూడుండ్రి ఎన్ని గుడులకు టెండర్ వేసిండ్రో. గోవిందా గోవిందా అని చెయ్యెత్తి మొక్కులు పెట్టేది పోయి అగ చూడుండ్రి ఈ దొంగ బద్మాషిగాలు ఏం చేస్తున్నారో. నిలువు దోపిడి సమర్పించుకోవాల్సిన ఎంకన్న సామి సొత్తునే నిలువు దోపిడి చేస్తున్నారు. వీళ్ళకెట్లా సిగ్గుశరాలు లేవో మరి. సీసీ కెమెరాలకు చిక్కకుండా నిండుగా ముఖం కప్పుకొని వచ్చిండ్రు. ఒగని చేట్ల ఇనుపరాడు కూడా ఉన్నదోటి, జబ్బకేసుకున్న సంచి కూడా తెచ్చుకున్నాడు. గట్టి ప్లానింగ్ తోటి వచ్చినట్టున్నాడు సొత్తంటే. గుడిల సొచ్చుడి మీదనే తొలత దేవుని హుండి మీదనే పడ్డాయి బద్మాషిగాళ్ళ కండ్లు. దొరికినట్టు సంచులేసుకున్నారు. మరి స్వామివారి గర్భగుడికి అటుపక్క ఇటుపక్క శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు సపరేట్ గర్భగుడులున్నాయి. ఇక గర్భగుడి తాళం తీసి అమ్మవారి నగలు సంచులేసుకున్నారు. అక్కడితోనే ఆగిండ్రా అంటే లే, ఆటెంక ఎంకన్నస్వామి గర్భగుడి తలుపులు తెరిచేటందుకు కూడా చూసిండ్రు. గర్భగుడి తాళాలు తెరిచేటందుకు మస్తు తిప్పలు పడ్డారు గాని
అంత ఈజీగా తెరుచుకోలేదు. లేకుంటే ఎంకన్న దేవునికే నిలువు దోపిడీ జరిగేది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం కనకమామిడి ఊళ్ళే జరిగింది. ఒకటే నాడు 3 గుడుల్లా దొంగతనానికి తెగించిండ్రు దొంగలు. శ్రీదేవి భూదేవి సమేత ఎంకన్న స్వామి గుడిలసొచ్చి అమ్మవారి నగలు హుండీల పైసలు కమాయించిండ్రు. పక్కపొంటి మల్లన్న స్వామి గుడుంటే అండ్ల కూడా సొచ్చి హుండీ ఖాళీ చేసిండ్రట. అంతేకాదు ఇదే ఊళ్ళున్న అయ్యప్ప గుడికి కూడా టెండర్ పెట్టిండ్రట. గాని మరి లోపట సాములు గిట్ల వండుకున్నారు కావచ్చు, దొంగతనం చెయ్య వీలు కాలేదట. అండ్లా అక్కడికేం తక్కువేం కాదు, ఎంకన్న స్వామి మల్లన్న స్వామి గుడులు కలిపి ఏం తక్కువ 10 లక్షల దాకా వేసుకుపోయినరట సంచిలా. ముచ్చట తెలిసి పోలీసులు క్లూస్ టీం వచ్చి సీసీ కెమెరాలు చెక్ చేసి దొంగల కోసం ఎంకులాడుతున్నారట. గాని ఆ బద్మాష్గాళ్ళు దొరికేది దొరకందిగా ఆ ఎంకన్న స్వామికి మల్లన్న స్వామికే తెలవాలిగా. నీళ్లుంటేనే పల్లె, నారి ఉంటేనే ఇల్లు అన్నారు పెద్దలు. అంటే నీళ్లుంటేనే ఊరు నిలబడుతుంది, భార్య ఉంటేనే ఇల్లు చక్కబడుతుంది అన్నట్టు. అయితే భార్య లేకుండా ఇల్లైనా నిలబడతారేమో కానీ నీళ్లు లేకుంటే మాత్రం 1 గంట సేపు కూడా ఉండలేమోలా. తెల్లారి లేచింది మొదలు పొదువుకు పడుకునేదాకా అంతా నీళ్ళ మీదనే నడుస్తుంది. అసొంటిది గీ ఊళ్ళో నీళ్ళ తిప్పలు వచ్చిందట. పాండ్రి ఎందుకో ఏందో అరుచుకుందాము. మీ లొల్లి సల్లగుండా ఎవలన్నొక్కలు మాట్లాడుండ్రక్క జరా. మాకేం కావాలి, ఇంటికి కుళాయి కావాలంటే మాకు వాడుకునే లేదు, తాయకు లేదు. ఇప్పుడే ఉన్నది, ఇంకా ఎండకాలం మా మేటకి కావాలి, ఇంటింటికి కుళాయి కావాలి. 2 రోజులనే ఆగలి మాకు. ఇప్పుడు చేశారు అప్పుడు చేశారంటే 2 రోజులనే కావాలి. మాకేం కావాలా, కుళాయి కావాలి, వాడుకునేకి లేదు, తాయకు లేదు. ఇంటికి కుళాయి 34 నుంచి 2 రోజులనే కాయాలి మాకు. ఇన్నరు కదా అక్క చెప్పిన ముచ్చట. ఇంటింటికి నల్ల లేనట్టున్నదుల్లా గీ ఊళ్ళే. కొన్ని నల్లాలుండంగా అందులో ఒక్క నల్లకు 30-40 మంది పట్టుకునుడైతాదట మంచినీళ్లు. అంటిగా తెల్లారి లేస్తే బిందెల కొట్లాటే అనుకోరాదుండ్రి. బిందెడు నీళ్ల కోసం గంటల కమానం ఎదురు చూడాలే. కాని ఎన్నొద్దులని చూస్తారిట్లా. ఇన్నొద్దులు ఏదో నడిచింది గాని ఇక తగ్గేదే లేదని సోమవారం పొద్దుగాలనే అట్టి బిందెలు పట్టుకుని రోడ్డెక్కిండ్రు అమ్మలక్కలంతా. కర్నూలు జిల్లా కౌతాల మండలం బదినేహల్ ఊళ్ళే ముచ్చటిది. గ్రామ సభ ఉండేనటి అల్లా. అయినా గాని ఒక్క అధికారొత్తొట్టు. ఇక ఆ కోపం ఈ కోపం అంతా బయటికి తీసిండ్రు. అమ్మలక్కలంతా కలిసి ఆఫీస్ ముంగట కాలి బిందెలతోటి ధర్నాకు దిగిండ్రు. నీళ్ల కోసం తిప్పల వడబట్టి శాన దినాలైతాందట. గ్రామ సభలనన్నా తిప్పలను చెప్పుకుందామంటే పంచాయతీ ఆఫీస్ మోకాన సూచటోళ్లు లేరు. గండమే ఉన్నది ఊరాడోళ్లకు. ఎనికటి లెక్కన ఒక్కో నల్లకు 30-40 మంది నీళ్లు పట్టుకునుడంటే కొట్లాటలు కూడా అయితాయి. మళ్ళా అసలే వచ్చేది ఎండాకాలం. ఇప్పుడే గిట్లుంటే గట్టెండల్లా గొంతెండుడే పాపం. అందుకే తాడో పేడో అన్నట్టే చేసిండ్రు పంచాయతీ ఆఫీస్ ముంగట. ఇంకేమన్నారో చూడుండ్రి. అందరూ వస్తారు, నీళ్ళ పరిస్థితి ఉండదా లేదని అడిగే గెలిచిన తర్వాత ఎవరు ఇంట్లో ఉంటే మా పరిస్థితి అగ్గది పోయిన తాపంటే నమ్మినం గాని అచ్చే తాప ఎలక్షన్ లో లోకల్ లీడర్లకు సుక్కలు చూపెడతామన్నట్టే చెప్పుకొచ్చిండ్రు నీళ్ల తిప్పలు జయంగా అమ్మలక్కలంతా. సుత్తర్రా అనుల్లా లోకల్ లీడర్లు. బదినేహాలు ఊరు మహిళా లోకం నిద్ర లేచింది. నీళ్ల సమస్య పరిష్కరించుండ్రి, లేకుంటే మాత్రం మీకు సుక్కలు చూపెట్టుడు ఖాయం కాబట్టి చూసుకోండ్రి. మరి పెద్ద హీరోల కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి అంటే అభిమానుల సంబరం చిన్నగుండది. టాకీస్ల ముంగట భారీ కటౌట్లు కట్టి వాటికి నిలువెత్తు దండలేసి పాలాభిషేకాలు చేసి వారం ముంగట సందే జాతర చేస్తుంటారు. అభిమాన హీరో సినిమా మంచిగా నడవాలని రక్తదానాలు, పండ్ల దానాలు, ఇక గుడ్లకాడ కొబ్బరికాయల మొక్కులు అప్పచెప్పి అభిమానాన్ని దునియాకు చూపెడుతుంటారు. ఇప్పుడు జమానా మారింది. దునియాంతా చూడకపోతే ఎట్లా అని తీర్ల ఇక మతులు చేస్తున్నారు. గట్లనే కీడ కొందరు మెగా అభిమానులు దునియా కంట్ల పడే తీర్ల అభిమానాన్ని బయట పెడదామని బయలుదేరిండ్రు. చూడండి వాళ్ళ అభిమానం ఎట్లున్నదా. వారెవ్వా మామూలుగా లేదు కదా ఇలా అభిమానం. మొగుల మీద భూమి మీద ఎవ్వలైనా అభిమాన భక్తిని చూపెడతారు గాని ఎవ్వలు చూపెట్టని తీల్రా నీళ్ల మీద పడవలల్ల అభిమానాన్ని చూపెట్టిండ్రు మెగా అభిమానులు. రాజమండ్రి దిక్కు కొందరు మెగా అభిమానులు మెగాస్టార్ చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారు విడుదలకు తయారైందని దునియాకు తెలిసేటట్టు చేసిండ్రు. ఇట్లా గోదావరిలో పడవలతోని ర్యాలీగా బయలెల్లి నడమ పడవలను వేర్చిండ్రు. మొగుల మీదకెళ్లి చూస్తే చిరు అని కనబడేటట్టు చేసిండ్రు. దాన్ని డ్రోన్ కెమెరాలతోని వీడియో తీపించుకొని సోషల్ మీడియాలు ఇడిచిండ్రు. అభిమానం చూపెట్టి
చూపెట్టుట్లా మెగా అభిమానుల తర్వాతనే ఎవలైనా అనేటట్టు చేస్తున్నారని మెగా ఫ్యాన్స్ మురిసిపోవుకుంటా షేల్ర మీద షేల్రు కొట్టి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మెగా అభిమానులకైతే సంక్రాంతి పండుగ ముందుగాలనే వచ్చినట్టు అయింది పోన్రి. అభిమానాన్ని చూపెట్టుట్లా మెగా అభిమానులను మించినోళ్ళు లేరనుకుంటా తారీఫ్ చేస్తాన్రో ఈ ముచ్చట చూసినట్టు దిక్కు పబ్లిక్. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.